మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. నలుగురికి పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, గౌతమ్ గంభీర్, ద్రోణవల్లి హారికతో పాటు పలువురికి క్రీడా, సాహిత్య, సామాజిక ప్రముఖులకు కూడా అవార్డులను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ ప్రతినిధి, ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, పద్మ అవార్డులను ఎవరెవరిని ఎంపిక చేశారు, ఎవరెవరికి అవార్డులు వరించాయి? స్వామి, కొద్దిసేపు క్రితం భారత రత్న అవార్డులను ప్రకటించిన తర్వాత భారత అత్యున్నత పురస్కారాలైనటువంటి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 112 మందికి ఈ పద్మ అవార్డులు ఈసారి దక్కాయి. ఇందులో 14 మందికి నలుగురికి పద్మ విభూషణ్, అదేవిధంగా 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఇందులో 21 మంది మహిళలు కూడా ఈ అవార్డులు, పద్మ అవార్డులు అందుకున్న వారిలో మహిళలు 21 మంది ఉన్నారు. అదేవిధంగా విదేశాలకు చెందినటువంటి ఫారినర్స్, అదేవిధంగా ఎన్ఆర్ఐ, పిఐఓ, ఓసీఎల్కు చెందినటువంటి కేటగిరీలలో 11 మంది ఈ అవార్డులు పొందారు. 5 దివంగతులైన వారికి 5 ఈ అవార్డులు ఇచ్చారు. మరో ఒక ట్రాన్స్జెండర్ కూడా ఈసారి అవార్డు రావడం గమనార్హం. మొత్తం పద్మ విభూషణ్ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కేవలం 4 మాత్రమే ఈసారి అవార్డులు వచ్చాయి. తెలంగాణకు సంబంధించినటువంటి సునీల్ ఛేత్రి, తెలంగాణకు సంబంధించినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ సునీల్ ఛేత్రికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా తెలంగాణ కోటాలోనే ఈ యొక్క పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇక ఏపీకి సంబంధించినటువంటి ద్రోణవల్లి హారిక, చెస్ క్రీడాకారినటువంటి ద్రోణవల్లి హారికకు ఈ పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఎడవల్లి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి ఎడవల్లి వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ అవార్డు ఈసారి దక్కింది. నలుగురికి మాత్రమే, 4 తెలుగు తేజాలకు పద్మ పురస్కారాలు లభించాయి. ఇక మిగతా సంబంధించినటువంటి ఇవి చూసుకుంటే మొత్తం 112 మందిలో అనేక ఏదైతే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఉన్నారు. ఏపీ చెందిన చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారికకు గతంలో కూడా ఈ యొక్క అవార్డును ఇవ్వాలని పలువురు ఏదైతే ఈ యొక్క అవార్డు సిఫార్సు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఇక పద్మ విభూషణ్ వచ్చిన వారిలో చూసుకుంటే 4 పద్మ విభూషణ్ వచ్చినటువంటి 4 తీజాన్ బాయ్, ఏదైతే ఓకల్కి సంబంధించినటువంటి చండీగఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళ తీజాన్ బాయ్ కు ఈసారి పద్మ విభూషణ్ అవార్డు, అదేవిధంగా విదేశాలకు సంబంధించినటువంటి పబ్లిక్ అఫైర్స్ విభాగంలో విదేశాలకు చెందినటువంటి ఇస్మాయిల్ ఒమర్ గుల్లే కు ఈసారి పద్మ విభూషణ్ అవార్డు. అనిల్ మణిభాయ్ నాయక్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి అనిల్ మణిభాయ్ నాయక్ కు ఎక్కువ వచ్చాయి. మొత్తంగా మహారాష్ట్రకు కూడా ఈసారి ఎక్కువ సంఖ్యలోనే ఈ అవార్డులు దక్కినట్టుగా చూడొచ్చు. బల్వంత్ మోరేవర్ పురందరి కు పద్మ విభూషణ్ ఆర్ట్స్ విభాగంలో, అదేవిధంగా యాక్టింగ్, థియేటర్ విభాగం పైన ఆమె ఫోకస్ పెట్టారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి బల్వంత్ మోరేశ్వర్ పురందరేకు ఈసారి దక్కాయి. ఇక పద్మభూషణ్ అవార్డులో ఏదైతే ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో టెక్నాలజీకి సంబంధించి అమెరికాకు చెందినటువంటి జాన్ చాంబర్స్ కు ఈ అవార్డు దక్కింది. పద్మభూషణ్ అవార్డు పొందిన వారిలో సుఖ్బీర్ సింగ్ దింద్రా, ప్రవీణ్ గోవర్ధన్, మహాశయ్, ధర్మపాల్ గులాటి, దర్శన్ లాల్ జైన్, అశోక్ లక్ష్మణ్ కుగాడే, భూతారియా ముఖర్జీ, కరియా ముండా చూసుకుంటే ఏదైతే జార్ఖండ్ లో ఉన్నటువంటి కరియా ముండా వెటరన్ ట్రైబల్ లీడర్ అయినటువంటి కరియా ముండా డిప్యూటీ లీడర్ గా కూడా ఆయన పనిచేశారు. లోక్సభలో 8th టైం ఎంపీగా ఉన్నటువంటి కరియా ముండాకు ఈసారి పద్మభూషణ్ అవార్డు దక్కింది. మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్ ఆర్ట్స్ విభాగంలో
కేరళకు చెందినటువంటి యాక్టర్, మలయాళం ఫిల్మ్ సూపర్ స్టార్ అయినటువంటి మోహన్ లాల్ 350కి పైగా ఆయన చిత్రాల్లో నటించారు. మోహన్ లాల్ కు ఈసారి పద్మభూషణ్ అవార్డు దక్కింది. నంబి నారాయణ్ ఈ కేరళకు చెందినటువంటి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో నంబి నారాయణ్ కూడా ఈసారి ఈ యొక్క పద్మవిభూషణ్ దక్కింది. ఈయన ఏరోస్పేస్ సైంటిస్ట్ గా ఆయన ప్రముఖుడిగా ఆయన నిలిచారు. లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్ టెక్నాలజీకి సంబంధించి ఆయన అనేక పరిశోధనలు కూడా చేసినటువంటి నంబి నారాయణ్ కు ఈసారి పద్మభూషణ్ అవార్డు దక్కింది. కుల్దీప్ నాయర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో, జర్నలిజం సంబంధించినటువంటి విభాగంలో కుల్దీప్ నాయర్ కూడా లభించింది. ఆయన ఆగస్టులో గత 2018 ఆగస్టులో ఆయన మరణించారు. ఆయన మరణానంతరం ఈ యొక్క అవార్డును, పద్మభూషణ్ అవార్డును కుల్దీప్ ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి కుల్దీప్ నాయర్ కు అందజేశారు. ఇక స్పోర్ట్స్ విభాగంలో బచేంద్రి పాల్ కు మహిళకు ఇచ్చారు. ఈమె మహిళా మౌంటైనర్ గా ఆమె ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. సో వీరితో పాటు పద్మభూషణ్ అవార్డులు ఇక హుకుందేవ్ నారాయణ్ యాదవ్, ఎంపీ అయినటువంటి హుకుందేవ్ నారాయణ్ యాదవ్ కు పద్మభూషణ్ అవార్డును అందజేశారు. ఫార్మర్ లీడర్, వెటరన్ ఫార్మర్ లీడర్, అదేవిధంగా ఫార్మర్ సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ గా కూడా ఆయన పనిచేశారు. 6 సార్లు ఎంపీగా కూడా ఎన్నికైనటువంటి హుకుందేవ్ నారాయణ్ యాదవ్ ఈసారి ఈ అవార్డు దక్కిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈసారి ఇచ్చినటువంటి అవార్డులో తమిళనాడుకు సంబంధించినటువంటి బంగారు అడిగలార్ కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. ఇక పద్మశ్రీ అవార్డు తీసుకున్న వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి రాజేశ్వర్ ఆచార్య, ఆర్ట్స్ విభాగంలో ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి రాజేష్ ఆచార్యకు, తమిళనాడుకు సంబంధించినటువంటి బంగారు అడిగలార్కు, స్పిరిచువల్ లీడర్ గా అయినటువంటి బంగారు అడిగలార్కు ఈ యొక్క పద్మశ్రీ అవార్డు లభించింది. ఇంకా ఇలియాస్ అలీ మెడిసిన్ విభాగంలో అస్సాంకు సంబంధించినటువంటి సర్జన్ ఇలియాస్ అలీకి అందజేశారు. మనోజ్ బాజ్పాయ్ ఆర్ట్స్ సంబంధించి మహారాష్ట్రకు సంబంధించినటువంటి యాక్టర్, ఈయన నేషనల్ అవార్డు విన్నింగ్ హిందీ ఫిల్మ్ యాక్టర్ అయినటువంటి మనోజ్ బాజ్పాయ్ కూడా ఈసారి పద్మశ్రీ అవార్డు లభించింది. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి ఉద్ధవ్ కుమార్ బరాలీకి, ఈసారి అస్సాంకు సంబంధించినటువంటి ఉద్ధవ్ కుమార్ బరాలీకి ఈ పద్మశ్రీ అవార్డు లభించింది. ఈసారి అస్సాంకు సంబంధించి కూడా ఎక్కువ మంది ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో అస్సాంకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటాయని కూడా మనం ఈ సందర్భంగా ఒకసారి గ్రహించవచ్చు స్వామి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, గత పార్లమెంటు సమావేశాల్లో ఏదైతే సిటిజన్ యాక్ట్ ను సవరిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారో అది అస్సాంలో ఎక్కువగా ఇంపాక్ట్ చూపుతుంది. అక్కడ ఉండేటువంటి హిందువులు, ముస్లింయేతరులు అందరికీ కూడా అక్కడ పౌరసత్వాలు లభిస్తూ ముస్లింలకు తప్ప మిగతా అందరికీ వలస వచ్చిన బంగ్లాదేశ్, అదేవిధంగా పాకిస్తాన్, ఇతర దేశాల నుంచి వలస వచ్చినటువంటి అందరికీ అక్కడ పౌరసత్వం కల్పిస్తూ కొత్త చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఒక ముస్లింలకు మాత్రం ఇందులో ఈ యొక్క పౌరసత్వం ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో అస్సాంలో కొంత ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో అస్సాంకు సంబంధించినటువంటి భూపేన్ హజారికా కూడా భారతరత్న అవార్డు ఇచ్చారు. దాంతో పాటు ఇక్కడ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులో కూడా అస్సాంకి కొంత గణనీయమైనటువంటి పాత్ర ఉందనే చెప్పుకోవచ్చు. కొంత స్థానం కల్పించారు. దానికి కారణం ఈ యొక్క సిటిజన్షిప్ యాక్ట్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులు, దాని ప్రభావం రాబోయే ఎన్నికల్లో పడవద్దన్న ఉద్దేశంతోనే ఈ విధంగా అస్సాంకి సంబంధించి కూడా కొంత శ్రద్ధ తీసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక ప్రీతం బర్తన్వాన్, ఉత్తరాఖండ్ కు సంబంధించినటువంటి ఫోక్ సింగర్ కు పద్మశ్రీ అవార్డు లభించింది. జ్యోతి భట్ గుజరాత్ కు సంబంధించినటువంటి జ్యోతి భట్ పెయింటింగ్. దిలీప్ చక్రవర్తి, ఢిల్లీకి చెందినటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి దిలీప్ చక్రవర్తి. మమిన్ చాండీ, వెస్ట్ బెంగాల్ కు సంబంధించినటువంటి మమిన్ చాండీ. స్వపన్ చౌదరి, వెస్ట్ బెంగాల్. అదేవిధంగా హర్యానాకు సంబంధించినటువంటి కన్వాల్ సింగ్ చౌహాన్. తెలంగాణకు సంబంధించి సునీల్ ఛత్రి, ఫుట్బాల్ ప్లేయర్ సునీల్ ఛత్రికి ఈ పద్మశ్రీ అవార్డు లభించింది. ఇక మహారాష్ట్రకు సంబంధించి జూనియర్ కాంట్రాక్టర్, లెజెండరీ పార్సీ గుజరాతీ థియేటర్ కు సంబంధించినటువంటి వ్యక్తి, యాక్టింగ్ థియేటర్ కు సంబంధించినటువంటి విభాగంలో
దినార్ కాంట్రాక్టర్ ఇచ్చారు. ఇక ముక్తేబెన్ పంకజ్ కుమార్ దంగ్లీ గుజరాత్ కు సంబంధించినటువంటి సోషల్ వర్కర్ కు ఈసారి పద్మశ్రీ అవార్డును ఇచ్చారు. ఇక పద్మశ్రీ అవార్డు పొందినటువంటి వారిలో బాబులాల్ దహియా, మధ్యప్రదేశ్ కు సంబంధించినటువంటి బాబులాల్ దహియా, తంగా డార్లాన్, త్రిపురకు సంబంధించిన తంగా డార్లాన్, కర్ణాటక చెందినటువంటి ప్రభుదేవ ప్రముఖ డాన్సర్ అయినటువంటి ప్రభుదేవకు ఈసారి కర్ణాటక నుంచి ఈసారి ప్రభుదేవ కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. కొరియోగ్రాఫర్ గా అనేక సినిమాలకు ఆయన పనిచేశారు, డైరెక్టర్ గాను ఆయన పనిచేశారు, యాక్టర్ గా కూడా ఆయన పనిచేశారు. హిందీ, తమిళ్, అదేవిధంగా తెలుగు, మలయాళం, కన్నడ ఫిల్మ్ చలనచిత్ర పరిశ్రమలో ఆయన కొరియోగ్రాఫర్ గా మంచి పేరు కూడా తెచ్చుకున్నటువంటి ప్రభుదేవకు ఈసారి కర్ణాటక ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వం సిఫార్సు చేసిన మేరకు ప్రభుదేవకు ఈసారి ఈ అవార్డును ఇచ్చారు. ఇక బీహార్ కు సంబంధించినటువంటి అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి రాజ్ కుమార్ దేవి, ఇక భగీరథి దేవి, బీహార్ కు సంబంధించినటువంటి భగీరథి దేవి, పంజాబ్ కు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో బల్దేవ్ సింగ్ దిల్లాన్, పంజాబ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హారిక ద్రోణవల్లి, స్పోర్ట్స్ విభాగంలో హారిక ద్రోణవల్లికి అందించారు. చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఆమె 2011లో ఎంపికయ్యారు. ఇండియాకు 10 సార్లు కూడా ఆమె దశాబ్దం పైగా ఇండియాను రిప్రజెంట్ చేసినటువంటి హారిక ద్రోణవల్లి 2011లో చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ కూడా ఆమె గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇక గోదావరి దత్తా, బీహార్ కు సంబంధించినటువంటి వ్యక్తి, ఆర్ట్స్ విభాగంలో గోదావరి దత్తాకు పద్మశ్రీ అవార్డు. ఢిల్లీకి సంబంధించినటువంటి క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు స్పోర్ట్స్ విభాగంలో పద్మశ్రీ అవార్డు. ద్రౌపది గిమ్రాయ్, సిక్కిం కు సంబంధించినటువంటి సోషల్ వర్కర్ ద్రౌపది గిమ్రాయ్. రోహిణి గోడ్బాలే, కర్ణాటక సంబంధించి న్యూక్లియర్ విభాగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి మహిళా పార్టికల్ సైంటిస్ట్ గా ఆమె పనిచేశారు. ఇక ఢిల్లీకి సంబంధించినటువంటి సర్జన్ సందీప్ గులేరియా, ప్రతాప్ సింగ్ హడేరియా, మధ్యప్రదేశ్ కు సంబంధించినటువంటి మెడిసిన్ డాక్టర్ ప్రతాప్ సింగ్ హడేరియా. బులు ఇమామ్, జార్ఖండ్ కు సంబంధించినటువంటి సోషల్ వర్కర్. జర్మనీకి సంబంధించినటువంటి సోషల్ వర్కర్ ఫెడరిక్ ఇరీనా కు కూడా ఈ అవార్డులు లభించాయి. మొత్తానికైతే ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువగా ఈ అవార్డులు దక్కినట్లుగా మనకు అర్థమవుతుంది. మధ్యప్రదేశ్, గతంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర, గుజరాత్, వీటన్నిటికీ ఎక్కువగా ఈ అవార్డులు చూడొచ్చు మనం. కేరళకు సంబంధించి కేకే మహమ్మద్, ఆర్కియాలజీకి సంబంధించినటువంటి వ్యక్తి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఏదైతే జార్ఖండ్ కి సంబంధించినటువంటి డాక్టర్ పేదలకు ఎక్కువగా ఆయన ఈ యొక్క 1-2 రూపాయలు తీసుకొని వైద్యం చేసినటువంటి ఈ యొక్క డాక్టర్ కు పేద ప్రజల డాక్టర్ గా పేరు పొందినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి కూడా ఈ అవార్డును పద్మశ్రీ అవార్డును ఇచ్చారు. ఇక ఒడిశాకు సంబంధించి బైత్రీ నాయక్, మహారాష్ట్రకు సంబంధించి శంకర్ మహాదేవ్ నారాయణ్ పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ కూడా మనం చేసుకోవచ్చు, కంపోజర్ కూడా. ఈసారి 3000 పాటలకు కూడా ఆయన పైగా ఎక్కువగా అన్ని భాషలకు సంబంధించి 3000కు పైగా ఆయన పలు భాషల్లో పాటలు పాడినటువంటి శంకర్ మహాదేవ్ నారాయణ కూడా ఈసారి పద్మశ్రీ అవార్డును అందజేశారు. యుఎస్ఏకి సంబంధించినటువంటి శాంతను నారాయణ్ కు ప్రకటించారు. నర్తకి నటరాజ్, తమిళనాడుకు సంబంధించినటువంటి ఆర్ట్స్ విభాగంలో నర్తకి నటరాజ్ కు ఈ అవార్డును ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించినటువంటి మెడిసిన్ విభాగంలో శేర్ సింగ్ నర్బు, అదేవిధంగా చండీగఢ్ కు సంబంధించి అనూప్ రంజన్ రాజాయ్ కూడా ఈ అవార్డును ఇచ్చారు. ఇక ప్రముఖంగా చెప్పాలంటే ఈసారి సినిమా వారికి ఎక్కువగా ఈ అవార్డులు వచ్చినట్లుగా కనిపించట్లేదు. ఈ గతంలో ప్రముఖ సినీ హీరోలు, హీరోయిన్లకు కూడా ఈ అవార్డులు వచ్చాయి. కానీ ఈసారి గతంలో కూడా ఈ అవార్డులు ఎక్కువగా సినిమా రంగానికి సంబంధించిన వారికి ఎక్కువగా దక్కలేదు. ఈసారి కూడా అంతగా దక్కినట్లుగా లేదు. తెలంగాణకు సంబంధించి శ్రీరెంగుల సీతారామ శాస్త్రి ఏదైతే తెలుగు పాటల రచయితగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీరెంగుల సీతారామ శాస్త్రికి ఈ పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బ్రిజేష్ కుమార్ శుక్లా, నరేంద్ర సింగ్, ప్రశాంతి సింగ్, సుల్తాన్ సింగ్, జ్యోతి కుమార్ సిన్హా,
ఆనందం శివమణి, తమిళనాడుకు సంబంధించినటువంటి శివమణి ఏదైతే ప్రముఖ డ్రమ్మర్ గా అయినటువంటి ఈ యొక్క ప్రముఖ డ్రమ్మర్ శివమణికి కూడా ఈసారి అవార్డు దక్కింది. దేవేంద్ర స్వరూప్, అజయ్ ఠాకూర్, రాజీవ్ తర్నాథ్, శ్యామలా తర్నాథ్, జమునా తాడు, జార్ఖండ్ కు సంబంధించినటువంటి సోషల్ వర్కర్ జమునా తాడుకు కూడా ఈసారి పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికి 112 మందికి ఈ అవార్డులను అందజేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ కి ఈసారి కొంత అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలకు కూడా ఈసారి అన్యాయం జరిగిందనే చెప్పుకోవచ్చు. కేరళకు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మాత్రం తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఈసారి కూడా ఖచ్చితంగా అన్యాయం జరిగిందన్నది అందరి అభిప్రాయంగా తెలుస్తుంది. తెలుగుదేశం అదేవిధంగా